వంటలోకి వెళ్ళిపోదాం. బామ్మ, నెక్స్ట్ వంట స్టార్ట్ చేద్దామా? గుమ్మడికాయ కొబ్బరి బూరెలు. కావాల్సిన పదార్థాలు ఏంటి? నూనె, దంచిన బెల్లం, నానబెట్టి ఉడికించిన శనగపప్పు ముద్ద, యాలకుల పొడి, ఉడికించిన గుమ్మడి ముద్ద, పచ్చి కొబ్బరి తురుము. ఓకే బామ్మ, ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా? దీనికి పెట్టుకోవాలి కదా. మరి ఏం చేయాలి? బియ్యము, మినపప్పు ఒక 5-6 గంటలు నానబెట్టుకొని దాన్ని రుబ్బి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే, అయితే వంట స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నూనె పొయ్యి ఇందులో. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేయండి. ఓకేనా? చాలు చాలు చాలు. ఇప్పుడు ఈ గిన్నె తీసుకుని నూనె వేడే లోపల ఒక బౌల్ తీసుకొని తర్వాత ఇందులో ఈ శనగపప్పు మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా. అవును. తర్వాత ఇదిగో బెల్లం. బెల్లం మనకి ఎంత సరిపోతుందో ఓకే అంతా మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం బెల్లం ఎక్కువే పడుతుంది. బెల్లం వేయచ్చా, చక్కెర కూడా వేయచ్చా ఇందులో? మన ఇష్టం, కానీ బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఓకే, ఇటువంటి వంటలకు ఎప్పుడు కూడా బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఓకే. ఇదిగో గుమ్మడి ముద్ద, తర్వాత కొబ్బరి కూర, పచ్చి కొబ్బరి తురుము వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇదిగో ఇలాచీ పొడి. అది ఇప్పుడు వీటిలో మనం ఇలాగ ముద్ద చేసుకొని, అసలు ఆ రోజుల్లో మీ తాతగారికి కోపం వచ్చినప్పుడు నేను ఏ వంట చేసేదాన్ని తెలుసా? గబగబా గబగబా నానబెట్టేసి అవన్నీను ముద్ద చేసేసి ఇటువంటి బూర్లు చేసి తింటే ఆయన కోపం అలా ఎగిరిపోయేది. అదొక చిట్కా తెలుసుకున్నానులే మీ తాతగారి విషయంలో. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా మనం. ఓకే, ఇప్పుడు ఇదిగో ఇంతంత ఉండలు మనం చేసి పెట్టుకొని ఓకే అందులో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అంటే ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసేయచ్చు కదా. అది ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో మనం ఇప్పుడు ఇగో ఈ ఉండ వేసుకున్నాం కదా, బియ్యం మినపప్పు పిండి ఇప్పుడు ఇలాగ డిప్ చేసుకొని ఇలా ముంచుకొని అలా వేసుకోవాలి. ఓ, ఆ పిండిలో డిప్ చేసుకొని మనం వేడి నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగా ఇలా అయినా దీన్ని మనం ఓకే అలా వేసుకోవాలి. అందులోపల నేను ఈ ప్లేట్లో పేపర్ వేస్తాను, టిష్యూ పేపర్ వేసి ఇది గోధుమ తిప్పాలి. అది మరి తిప్పు ఉండదు, మళ్ళీ అన్ని కలిపేయకు నువ్వు ఒకేసారి. అదే ముందేసి నీ తిప్పు, వేగనే కాసేపు, వెంటనే తిప్పేస్తే చితికిపోతాయి అవన్నీ. ఇది ఒక వెరైటీ బూరెలు అన్నమాట. బూరెల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. చాలా రకాలు అంటే ఏమి ఉంటాయి బామ్మ? ఎన్నో రకాలు ఉన్నాయి. మామూలుగా ఈ గుమ్మడి వేయకుండా బూరెలు ఉన్నాయి, కొబ్బరి బూరెలు ఉన్నాయి, నువ్వుల బూరెలు ఉన్నాయి, పెసర బూరెలు ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి బూరెల్లో. ఓకే, మనం ఏదో ఒకటో రెండో తిన్నాం. ఓకే, అసలు మా కాలంలో ఏమైంది? ఇవి వేగాయేమో చూద్దామా? తీసేనా? ఓకే, పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇవి నాకు, అవి నీకు. నీ ఇష్టం, నీకు నేర్పిస్తున్నాను. రేపు పొద్దున నువ్వు చెయ్యాలి కదా ఈ వంటలన్నీ చేసి నలుగురికి పెట్టినప్పుడే. అప్పుడు మా బామ్మ నేర్పిన వంట అని నువ్వు 10 మందికి చెప్పి, అలా నేను చెప్పకపోతే ఏముంది, నీ గొప్ప అనుకుంటారు అందరూ. మరి తెలిసిన వాళ్ళు అయితే నీ గొప్ప అనుకోరు, ఎందుకంటే ఇటువంటి వంటలు మీకు రావు కదా. తెలియని వాళ్ళు అయితే నీ గొప్ప అనుకుంటారు. నేను చెప్తానులే బామ్మ. తీసేమ్మా. ఓకే, జాగ్రత్త, ఒకటోటి మళ్ళీ అందులో పడింది అనుకో, నీ మీద తుళ్ళి నా మీద తుళ్ళి కెవ్వమంటాం. ఓకే, స్టాప్ చేయనా? ఇంకా ఆపేసే. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే. గుమ్మడికాయ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి కదా బామ్మ? గుమ్మడికాయ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గుమ్మడికాయ కొబ్బరి బూరెలు కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన గుమ్మడి ముద్ద, నానబెట్టి ఉడికించిన శనగపప్పు ముద్ద, దంచిన బెల్లం, నూనె, యాలకుల పొడి,
గుమ్మడికాయ కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యం మినప్పప్పుని 5 గంటల పాటు నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో నానబెట్టి ఉడికించిన శనగపప్పు ముద్ద, దంచిన బెల్లం, గుమ్మడికాయ ముద్ద, పచ్చి కొబ్బరి తురుం, యాలకుల పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్లా చేసి ఆ బాల్స్ని ముందుగా తయారు చేసుకున్న బియ్యం మినపప్పు ముద్దలో డిప్ చేసి వేడి అయిన నూనెలో వేసి వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నూనె అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ కొబ్బరి బూరెలు రెడీ.